హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? మంచిగున్నారా? గదేనండి, మన స్కూల్ డేస్లో ఉన్న ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో చెప్తున్నా. స్టోరీస్ వింటూ మీ జిందగీలో ఉన్న చిన్ననాటి గుర్తుల్ని యాదు చేసుకుంటూ మస్తు ఖుషి అవుతారనే నా ఈ ప్రయత్నం. గట్లే మళ్ళా కథలోకి వెళ్దామా? ది కింగ్ అండ్ టామరిన్ డ్రమ్. ది కింగ్ అండ్ ది టామరిన్ డ్రమ్. మధ్య భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా అందమైన వాడు. తన అందాన్ని చూసుకుని రాజు ఎంతో గర్వించేవాడు. ఎప్పుడూ అద్దాలలో, నీటి సరస్సులలో, ఆఖరకు ఎదుటివారి కనుగుడులలో సైతం తన ప్రతిబింబను చూసుకుని మురిసిపోయేవాడు. రాజ దర్బారులో సైతం అందరితోనూ తాను ఎంతో అందమైన వాడినని పొగిడించుకొని ఆనందించేవాడు. దానితో పరిపాలనా విషయాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రాజ్యంలోని ప్రజలు అష్ట కష్టాలు పడుతుండేవారు. తన గురించే తప్ప పేదరికంలో ఉన్న బాధపడుతున్న ప్రజల క్షేమం పట్ల శ్రద్ధ వహించేవాడు కాదు. రోజులు ఇలాగే సాగుతున్నాయి. ఒకరోజు తన ఆస్థానంలో మాట్లాడుతూ తాను దేవతలందరికంటే కూడా అందగాడనని గొప్పలు చెప్పుకుంటున్నాడు రాజు. అదే సమయానికి ఆకాశంలో వెళుతున్న ఒక దేవుడు ఆ మాట విన్నాడు. అతనికి కోపం వచ్చింది. ఆ రాజుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఏమి శిక్ష వేయాలా అని ఆలోచిస్తుండగా కింద వెళుతున్న ఒక ఎద్దు కనిపించింది. వెంటనే ఎద్దుల రాజుకు తల మీద 2 కొమ్ములు రావాలని శపించి దేవుడు వెళ్ళిపోయాడు. మరునాటి ఉదయమే రాజు నిద్రలేవగానే అలవాటు ప్రకారం మంచం పక్కనే ఉన్న అద్దంలో చూసుకుని ఒక్కసారిగా కేకలు పెట్టాడు. తల మీద ఉన్న కొమ్ములు చూసి ఎవరికీ కనిపించకూడదని నెత్తి మీద దిండు పెట్టుకున్నాడు. రాజు అరుపులకు లోపలకు వచ్చిన భటులు వెంటనే ఆస్థాన మంగలిని పిలవమని చెప్పాడు. ఆస్థాన మంగలికి వాగుడెక్కువ, చిలిపివాడు. రాజు పిలుపునందుకుని వెంటనే వచ్చాడు. రాజు తన కొమ్ములు వచ్చిన సంగతి బయట ఎవరికన్నా చెబితే కొరడాలతో కొట్టించి ఉరితీస్తానని మంగలివాడిని బెదిరించాడు. తర్వాత తన కొమ్ములు కనబడకుండా జుట్టును సర్దమన్నాడు. మంగలి అలానే చేశాడు. చాలా వరకు కొమ్ములు జుట్టుతో కప్పబడ్డాయి. మిగిలిన భాగం కనిపించకుండా రాజు టోపీ పెట్టుకున్నాడు. మంగలిని మరోసారి గట్టిగా హెచ్చరించి పంపివేశాడు. తాను ఆ రోజు ఆస్థానానికి రానని, ఆరోగ్యం బాగలేదని కబురు పంపించి తన గదిలో ఉండిపోయాడు. ఇటు బయటకు వచ్చిన మంగలిరాజు కొమ్ములను తలుచుకొని పడిపడి నవ్వసాగాడు. భటులు ఎందుకలా నవ్వుతున్నావని అడిగినా రాజు ఎచ్చకి గుర్తుచి చెప్పలేదు. కానీ ఆ రహస్యాన్ని కడుపులో దాచుకోవడం మంగలికి సాధ్యం కాలేదు. చివరకు రాజభవనం తోటలో ఉన్న చింత చెట్టు మానుకు నోటిని ఆనించి రాజుగారికి కొమ్ములు వచ్చాయని నెమ్మదిగా చెప్పి హమ్మయ్య అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను గాలులకు రాజభవనంలోని చింత చెట్టు కూలిపోయింది. ఆ విషయం తెలిసి రాజు చింతమానును చక్కగా నరికి మంచి మృదంగాలను చేయించమని సంగీత విద్వాంసుడిని కోరాడు. రాజాజ్ఞ ప్రకారం మృదంగం తయారు చేశారు. మరునాడు రాజు కొలువుదీరాడు. ఆనాడు సంగీత కార్యక్రమంలో మృదంగం వాయించమని అన్నాడు. సరేనని సంగీత విద్వాంసుడు మృదంగంపై దరువు వేయగానే దమ్ ధుమ్ అని శబ్దం చేయాల్సింది పోయి రాజు నెత్తి మీద కొమ్ములు మొలిచాయ అంటూ పాట పాడింది. అది విని సభికులంతా గొల్లున నవ్వారు. రాజు భరించలేకపోయాడు. కోపం, అవమాన భారంతో ఆ మృదంగాన్ని పట్టుకొని మతి చలించినట్లు అరుస్తూ అడవిలోకి పారిపోయాడు. అలా అడవిలో రాజు ఎంతో కాలం ఒంటరిగా గడిపాడు. అందమంటే తనదే కాదు, ప్రకృతిలో మరెన్నో అందాలని తెలుసుకున్నాడు. ఉడతలు, కుందేళ్ళు, జింకలు వంటి జీవాలను ప్రేమతో పెంచడం అతని దినచర్య అయింది. మృదంగాన్ని వాయించినప్పుడల్లా అది రాజుకు ఎన్నో మంచి విషయాలు చెప్తుండేది. రాజు మృదంగాన్ని చక్కగా వాయించినప్పుడు అడవిలో చెట్లన్నీ అందంతో పులకించి తలలూపేవి. తమకు అంత అందాన్ని ఇస్తున్న రాజు కోసం ఆ చెట్లు రాజుని శపించిన దేవుడి దగ్గరికి వెళ్ళాయి. రాజు ఇప్పుడు మారిపోయాడని, గొప్పలు చెప్పుకోవాలని, ప్రజలు ప్రేమగా చూసుకుంటాడని దేవుడు సంతోషించి రాజు శాపం వెనక్కు తీసుకోవడంతో కొమ్ములు మాయమయ్యాయి. రాజు ఎంతో సంతోషించాడు. ఇంతలో రాజును వెతుకుతూ వచ్చిన మంత్రి ఇతరులందరూ రాజును మళ్ళీ రాజ్యానికి తీసుకెళ్లారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.